మనం బంగాళదుంపల్ని ముందుగా ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఇలా రౌండ్ షేప్లో బంగాళదుంపని కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది సాల్ట్ వేసిన వాటరా? లేదు, నార్మల్ వాటర్. నార్మల్ వాటర్లోనే నానబెట్టారా? ఎంత టైం పెట్టారండి? జస్ట్ వాటర్లో వేస్తే ఏంటంటే కొద్దిగా స్టిఫ్గా అవుతాయి, అప్పటికప్పుడు బ్లాక్ కలర్ అవ్వకుండా ఉంటాయండి. అచ్చా అచ్చా. లేకపోతే ఆక్సిడేషన్ వల్ల బ్లాక్ కలర్ అయిపోతాయి. ఓకే, సో వాటర్లో వేసి పెట్టాము ఇలా రౌండ్గా కట్ చేసి. మనం టూత్ పిక్స్ తీసుకోవాలండి. ఒక నిమిషం. ఓకే, టూత్ పిక్స్ తీసుకున్నాము. యా. సో బటర్ఫ్లై చికెన్ కాబట్టి ఒకసారి అది ఎలా ఉంటుంది మొత్తం చూద్దాం. ముందుగా ఇలా చికెన్ పీస్ తీసుకోవాలి. ఆ, ఒక ఆలు పీస్ తీసుకొని ఇలా వీటి మధ్యలో పెట్టి టూత్ పిక్ తో అటాచ్ చేసి అటాచ్ చేసేయాలి. ఓ, ఇదిగోండి, బాగుంది. అట్రాక్టివ్గా ఉంది కదా. యా. ఈ ఐడియా ఎదిరిపోయింది సార్. థ్యాంక్స్. ఇది మా దగ్గర స్పెషల్ అండి, బాగా సెల్లింగ్ అవుతుంది. ఆహా, ఎందుకంటే చాలా క్రంచీ ఇలా క్రంచీ దగ్గరికి ఫీలింగ్ వస్తుందేమో. నొక్కి చేసుకోవాలి. ఓకే, అవును, క్రంచీగా ఉంటుంది, లోపల చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. అవును. నేను చేయొచ్చా? చేయండి. ఓకే. ఓకే, నేను కూడా ఒకటి చేశాను. సింపుల్, చేసుకోవడం కూడా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ వెరీ ట్రూ అండి రాజశేఖర్ గారు, ఇది చేసుకోవడం కూడా సింపుల్ అనిపిస్తూ ఉంది. నేను చేశానంటే సింపుల్ అయ్యి 5 minutes అండి, జస్ట్ 5 minutes పట్టింది అంతే. ఈ సైజు ముక్కలు ఉంటేనే అవుతుందేమో కదా. కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు అండి కొద్దిగా, కాకపోతే చిన్నగా చేస్తే మనకు బైట్ సైజ్ ఉండదు, ఇది కరెక్ట్ బైట్ సైజ్ అనమాట. చిన్నగా చేస్తే ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా అయిపోతుంది, మనకు కనపడదు. ఓకే ఓకే, సో ఈ మీడియం సైజ్ అయితే ఉండాలి అంటున్నారు. ఫ్రై అయ్యేటప్పుడు ఏమి ఊడిపోదుగా? ఊడిపోదండి. ఆల్మోస్ట్ డన్. ఇదిగో అయిపోయింది ఇది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? దీనికోసం బ్యాటరా? ఇప్పుడు ఈ బ్యాటర్ లో దీన్ని డిప్ చేసి మనం ఫ్రై చేసుకుంటాం. సో ఆ బ్యాటరీ ఏంటో ఎలా చేస్తారో చెప్తారా? ఇది కార్న్ఫ్లోర్ మైదా అండి, సేమ్ ఈక్వల్ ప్రపోర్షన్ తీసుకోవాలి. 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా సీజనింగ్ వేసుకోవాలి. సాల్ట్, బ్లాక్ పెప్పర్, కొద్దిగా పిజ్జా సీజనింగ్, చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకొని చేసుకోవాలి. ఓకే, డన్. మ్యారినేషన్ అంత థిక్ గా ఉండకూడదు, లూజ్ గా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, కోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి థిక్ గా అయిపోతే దానిపైన కోటింగ్ ఎక్కువ వచ్చేసి బాగోతుంది. ఓకే, లైట్ గా రావాలి కోటింగ్ కూడా. ఓకే, సో ఇప్పుడు మీరు ఇదంతా ఈజీ అనుకున్నారు కదా, అసలైన ట్రిక్ ఫాలో అవ్వాల్సింది ఇదే. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలి వీటిని, రైట్?